హలో అండి. నా పేరు నాగసుమ్నశ్రీ. నాది చాలా హై రిస్క్ ప్రెగ్నెన్సీ అనమాట. పిడుగురాళ్ళలో చూపించుకున్నాను స్టార్టింగ్ నుంచి. బట్ 8థ్ మంత్‌కొచ్చేసరికి కొంచెం కాంప్లికేట్ అయిపోయింది. అక్కడ డాక్టర్ నవ్య గారు, ఇక్కడ భానుతేజ గారికి రిఫర్ చేశారు మాకు. 8థ్ మంత్ నుంచి ఇక్కడే చూయించుకున్నాననమాట. కానీ ప్రతి ఫాలో అప్‌కి గానీ, ప్రతి చెకప్‌కి మేడం గానీ, అక్కడ స్టాఫ్ కానీ చాలా బాగా చూసేవాళ్ళు. ఎక్కువ ప్రయారిటీ ఇచ్చేవాళ్ళు హై రిస్క్ ప్రెగ్నెన్సీ అయ్యేటప్పటికి. బట్ 9థ్ మంత్ వచ్చిన సెకండ్ డే ఫాలో అప్‌కొచ్చాము. ఆ రోజు సడెన్‌గా ఉమ్మనీరు డ్రాప్ అయిపోవడం, ఎమర్జెన్సీగా డెలివరీ చేయడం ఇవన్నీ చాలా హడావిడి అయిపోయినాయి. కానీ ఎంత హడావిడి జరిగినా, ఎంత ఎమర్జెన్సీ అయినా గానీ స్టాఫ్ కానీ, డాక్టర్ కానీ చాలా టైంకి రెస్పాండ్ అయ్యారు. చాలా కాంప్లికేట్ అయిపోతుంది అన్న డెలివరీని చాలా నార్మల్‌గా చేసేసారు. దానికి థాంక్స్ చెప్పాలి భానుతేజ మేడం గారికి. అండ్ పాప వచ్చేసరికి కొంచెం పుట్టేటప్పుడే ఆయాసంతో పుట్టడంతో అనిత మేడం చాలా కేర్ తీసుకున్నారు బేబీ కోసం. పాపని అనిత మేడం దగ్గర కన్సల్ట్ చేశామన్నమాట. బట్ పాపని డే టు డే చాలా బాగా చూసుకున్నారు. రోజు కౌన్సిలింగ్ ఇవ్వడం, మా టెన్షన్ రిలీఫ్ చేయడం కానీ, దేనికైనా కూడా మేడంకి చాలా థాంక్స్ చెప్పాలి. పాప పుట్టిన థర్డ్ డే ఎకో చేశారనమాట. అప్పుడు హోల్ ఉందని చెప్పారు. అనిత మేడం జ్యోతి ప్రకాష్ సార్‌ని ప్రిఫర్ చేశారు. హి ఈజ్ ఏ పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్. సార్ చాలా బాగా కేర్ తీసుకొని పాప విషయంలో టైమ్ టు టైమ్ ఎకోస్ చేస్తూ చూశారు. ఫస్ట్ ఎకో చేసినప్పుడు 3.2 పీడిఏ ఉందని చెప్పారు. బట్ ఆఫ్టర్ 1 వీక్ చేస్తే ఎటువంటి యూజ్ లేదు, క్లోజ్ అవ్వలేదు. మెడికేషన్ చేంజ్ చేస్తూ చూశారు. బట్ 0.2 అయితే ప్రెజెంట్ తగ్గింది. సార్ బేబీ వెయిట్ గెయిన్ అయ్యి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటే థర్డ్ మంత్‌లో మళ్ళీ ఒకసారి ఎకో చేసి ఫాలో అప్‌లో కంటిన్యూ చూద్దామన్నారు. మాక్సిమం సర్జరీ, ఓపెన్ సర్జరీ చేయకుండా క్యాప్ ద్వారా చేద్దామన్నారు. వి హోప్ క్యాప్ ద్వారా పాపకి ఆ హోల్ క్లోజ్ అవ్వడం, లేదా వెయిట్ గెయిన్ అయ్యి పాపకి హోల్ క్లోజ్ అయ్యేలాగా సార్ మెడికేషన్ చూస్ చేద్దామన్నారు. సరే చూస్తా అన్నారు. థ్యాంక్ యూ సార్, మాకు పాప ప్రాబ్లం చెప్పి పాపని ఎలా కేర్ చేసుకోవాలో చెప్పినందుకు. ఇవాళకి 30 days అయింది మా బేబీ ఇక్కడ ఉండబట్టి. బట్ నర్సెస్ కానీ, డ్యూటీ డాక్టర్ కానీ ఎవరైనా సరే టైంకి రెస్పాండ్ అవ్వడం, టైం టు టైం ఫీడ్ కానీ, మెడిసిన్ కానీ, టెస్ట్స్ కానీ, ఏ టెస్ట్ అనేది కూడా ప్రతిదీ చేశారు. బేబీకి అవసరమైన ప్రతి టెస్ట్. అండ్ వాళ్ళకి మాత్రం చాలా థ్యాంక్స్ చెప్పాలి మేము. థ్యాంక్ యూ మ్యామ్ అండ్ భానుతేజ మ్యామ్ అండ్ అనిత మేడం గారు, ఇంకా జ్యోతి ప్రకాష్ సార్, వీళ్ళ ముగ్గురికి చాలా థ్యాంక్స్. అండ్ హౌస్ కీపింగ్ కానీ, డ్యూటీ నర్సెస్ కానీ టైంకి రెస్పాండ్ అయ్యి ప్రతిదీ మా దాకా చెప్పేవాళ్ళు. మేనేజ్మెంట్కి కూడా చాలా థ్యాంక్స్ అండి, చాలా కోఆపరేట్ చేశారు. దీని అంతటికీ కారణం రమేష్ హాస్పిటల్స్. థ్యాంక్స్ ఫర్ దిస్ మూమెంట్.